ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు పురుగుల మందు తాగడం మానేసి చాలా కాలం అయింది. బెజవాడ మార్కెట్లో సైనైడ్ చాలా చవకగా సులువుగా దొరికేస్తుంది. సైనైడ్ ని నోట్లో వేసుకుని క్షణాల్లో ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. బెజవాడలో సైనైడ్ చాలా తేలిగ్గా దొరుకుతోంది. మంచినీళ్ల ప్రాయంగా మార్కెట్లో అమ్మేస్తున్నారు. సమస్య వస్తే చాలు సైనైడ్ మింగిచేస్తున్నారు. పావలాకో పరక్కో సైనైడ్ ఎలా దొరుకుతోంది? టెర్రరిస్టుల మెడలో వెళ్లాడే సైనైడ్ క్యాప్సిల్ సామాన్యులకు ఎలా చిక్కుతోంది? ఈయన పేరు భద్రయ్య. కృష్ణా జిల్లా తిరువూరు స్వగ్రామం. అడ్డముండి ఎవరికో అప్పిప్పించాడు. వాడు మోసం చేస్తే పరువు కోసం ప్రాణాలు తీసుకున్నాడు. ఇంతకీ ఈయన మింగింది పురుగుల మందు కాదు, శ్రేష్టమైన సైనైడ్. కనకదుర్గ వారధి మీద ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. వాళ్లు తీసుకున్న విష పదార్థం కూడా సైనైడే. చాలా తేలిగ్గా కేసు క్లోజ్ చేసిన పోలీసులు సైనైడ్ ఎక్కడ్నుంచి వచ్చిందన్న విషయాన్ని అస్సలే పట్టించుకోలేదు. అతి ప్రమాదకరమైన పొటాషియం సైనైడ్ ను ఎవరు పడితే వాళ్లు అమ్మడానికి కొనడానికి వీల్లేదు. పరిశోధనలో వినియోగించేందుకు విద్యార్థులకు, బంగారం పనిచేసే వాళ్లకు మాత్రమే సైనైడ్ అందుబాటులో ఉంటుంది. సైనైడ్ అనేది చాలా పాయిజనస్ కాంపౌండ్ అండి. అది దానివల్ల ఈవెన్చువల్ డెత్ వస్తుంది. ఇమీడియట్ గా అది ఏమాత్రం మన బ్లడ్తో కలిసిపోయినా సాగు మాత్రం గ్యారంటీ. దానికి కారణం ఏంటంటే అది బ్లడ్లోని ఐరన్తో కలిసి కాంప్లెక్స్ ఫార్మ్ అవుతుంది. కాంప్లెక్స్ అంటే సంక్లిష్టం అని చెప్పి అంటాం మనం. అది ఫార్మ్ అవడం వల్ల బ్లడ్ క్లాటింగ్ జరిగి బ్లడ్ అంతా కూడా పాయిజన్ అయిపోతుంది. అందువల్ల సైనైడ్ని సాధారణంగా బయట ఎక్కడ ఉపయోగించరు. సైనైడ్ గాలి సోకినా ప్రాణాలు గాల్లో కలిసినట్టే. బంగారాన్ని మెరుగుపెట్టేందుకు ఉపయోగించే సైనైడ్ స్వర్ణకారులకు ప్రాణాలు తీసుకునే సాధనంగా కూడా ఉపయోగపడుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన కెమికల్ ఇది. కానీ ఎవరు గోల్డ్ ప్లేటింగ్ చేయాలన్నా చివరిలో వస్తువు తయారైపోయినప్పుడు చివరిలో ఈ గోల్డ్ ప్లేటింగ్ దీన్ని ఉపయోగిస్తాం. ప్రతి వస్తువుకి చివరిలో ఇది తప్పనిసరి. జనరల్ గా ఈ పొటాషియం సైనైడ్ మనకి ఎక్కువ బందర్లో దొరుకుతుంది. సైనైడ్ నాలుక కంటితే క్షణాల్లో ప్రాణం పోతుంది. అలాంటి ప్రమాదకరమైన సైనైడ్ బెజవాడలో చాలా తేలిగ్గా దొరుకుతోంది. బందర్ కేంద్రంగా సైనైడ్ వ్యాపారం మార్కెట్లోకి చొచ్చుకొస్తోంది. సైనైడ్ రంగు రూపం అందరికీ తెలుసు, కానీ రుచి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అలా తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు మిగిలిలేరు. అందుకే ఇది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సుధీర్తో రవి, టీవీ9 విజయవాడ.